నెల్లూరు జిల్లా మనుబోలులో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న ఘర్షణ జరిగాక నేడు మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గిరిజన కాలనీకి చెందిన సిద్దప్పరెడ్డి వెంకటరమణయ్యపై మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడి చేశారు. ఈ ఘటనతో కాలనీ వాసులు అక్కడికి చేరుకోవడంతో దాడికి పాల్పడిన వ్యక్తి పారిపోయారు. గాయపడిన వెంకటరమణయ్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిన్న గిరిజన కాలనీలో వీధిలో దాయాలు ఆడుతున్న వారిని దారి ఇవ్వాలని కోరడంతో వివాదం మొదలైందని గిరిజనులే అంటున్నారు. అనంతరం మరో వర్గానికి చెందిన కొంతమంది దాడికి పాల్పడి దాచూరు సీనయ్య, తుపాకుల నాగరాజు, కోట్లపాటి రవిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచినట్లుగా ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీసుకొని కత్తులు తీసుకొని వస్తున్న తలకు మేము మగోళ్ళు చంపేస్తారు కావాలని మేము లాగేస్తున్నాం వాళ్ళని. వీళ్ళు ఏమంటే పూలను చంపేసి మేము ఆడ బతికేమో, మేము బతకలేం కదా. అందుకని ఆడవాళ్ళు మగోళ్ళు వాళ్ళు నలుగురు కొడుకులు ఆడే అందరూ వచ్చి రాళ్ళు తీసుకొని కొడతారు. ఈ రాళ్ళు కొట్టే తలకు మేము భయపడి పోవటంలే. ఏడపోతామో ఏడ దగ్గర ఏడ చేస్తామో ఇప్పటికే మేము గందరగోళంగా మా పిల్లకాయలు చచ్చిపోయి మేము గందరగోళంలో ఉన్నాం. ఉన్న సంఘం మొత్తాన్ని వాళ్ళు నలుగురే, ఈ నలుగురు 5 మందిని దాకా చంపి అప్పుడు బాత్రొట్టి సంఘంలో నుంచి వాళ్ళు మమ్మల్ని ఒక రౌండ్ మాకు న్యాయం చేయండి సార్, అది మాకు కావాలా. మగవాళ్ళని వాళ్ళు రాళ్ళు తీసుకొని కత్తులు తీసుకొని వస్తున్న తలకు మేము